సూపర్ స్టార్ కృష్ణ రామ్మోహన్ నటించినటువంటి తేనె మనసులు. ఇది 1965 సంవత్సరం మార్చి 31న ఆదిత్య సుబ్బారావు డైరెక్షన్లో రిలీజ్ అయింది. అందరూ కొత్త నటీనటులే. సినిమా అద్భుత విజయం సాధించింది. ఈ 2025 మార్చి 31కి 60 సంవత్సరాలు పూర్తయింది. ఇది ఒక విధంగా చాలా గుర్తుంచుకోదగినటువంటి సినిమా. ఈ 60 సంవత్సరాల కాలంలో కనుక మనం చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణ ఎదిగారు. పద్మనాభ స్టూడియోస్ నిర్మించారు, ప్రొడ్యూసర్ అయ్యారు, డైరెక్టర్ అయ్యారు, ఎగ్జిబిటర్ అయ్యారు. అలాగే ఈయన డిస్ట్రిబ్యూటర్గా కూడా చాలా సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇలా చాలా టెక్నాలజీని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి నటించినటువంటి ఈ తేనె మనసులు ఒక నవల ఆధారంగా నిర్మితమైంది. కేఆర్కే మోహన్ రచించినటువంటి వక్రీకరించిన సరళ రేఖలు అనే నవల ఆధారంగా ఈ సినిమాని తీశారు. సినిమా అంతా కూడా స్క్రీన్ ప్లే అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా విజయవంతం అయింది. అంటే ఒక నవల సినిమా తీయాలనేటువంటి కాంక్ష దర్శకులకు ఎందుకుండేదంటే, నవల ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఒక స్పందన అనేది డైరెక్ట్గా తెలిసిపోతుంది. వాళ్ళ నాడి ఎలా ఉంది, నవలను ఏ విధంగా ఆదరించారు, అది సినిమాగా తీస్తే ఎంతవరకు విజయవంతుంది ఒక అంచనా వేస్తారు. అయితే ఒక్కొక్కసారి నవల చాలా బాగున్నా కూడా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోతే ఆ సినిమా ఆడకపోవచ్చు, అది వేరే విషయం. కానీ మీకు నవలా చిత్రాలన్నీ కూడా 80% మంచి సక్సెస్ఫుల్గా ఉన్నాయి. సో ఒక నవల ఆధారంగా తీసినటువంటి ఈ సినిమా కృష్ణ రామ్మోహన్కి ఒక నూతన భవిష్యత్తుని ఇచ్చింది అంటల్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి సూపర్ స్టార్ కృష్ణ తర్వాత కాలంలో కూడా ఆయన నవలా చిత్రాలు నటించారు. విజయనిర్మల డైరెక్షన్ చేద్దాం అనుకున్నటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా మీనా. మీనా ఎదరపూడి సులోచన రాణి ఈ నవల ఆధారంగా వచ్చింది. అయితే ఇది 2 భాగాలుగా ఉంటుంది. నవల చాలా పెద్దది. అసలు పాత్రలు, ఆ సన్నివేశాలు అది కనుక చూసుకుంటే సినిమాకి హీరోయిన్ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, హీరోకి ప్రాధాన్యత చాలా తక్కువ ఉంటుంది. జనరల్గా ఎదరపూడి సులోచన నవల్స్ కనుక మనం తీసుకుంటే ఎంతో కొంత మార్పు చేసుకోవాల్సిందే, ఎందుకంటే హీరోయిన్ ఓరియంటెడ్గా ఉంటాయి. మరి ఈ సినిమా యాక్చువల్గా దుక్కిపాటి మధుసూదన్ రావు తీద్దామని చెప్పేసి ఈ నవల హక్కులు కొన్నారు ఎదరపూడి సులోచన దగ్గర నుంచి. అక్కడే నాగేశ్వరాన్ని పెట్టి తీద్దాం అనుకున్నారు. కానీ ఆయన ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది ఒకటి, పైగా ఇందులో పాటలు ఉండవు, ఫైట్లు ఉండవు. అక్కడే నాగేశ్వరం ఒక రైతు బిడ్డగా నటించాలి అని అంతకుముందు నటించారు, అందులో తప్పేమీ కాదు. కానీ కమర్షియల్గా ఇదేనా వర్కౌట్ అవుతుందో అవదా, ఇది దుక్కిపాటి మధుసూదన్ రావు కొన్న డౌట్. సరే, ఈ హక్కులు ఆయన దగ్గర ఉన్నాయని తెలుసుకున్నట్టు విజయనిర్మల వెళ్ళి అడిగారు. వెళ్ళి అడిగితే ఆయన కూడా ఆశ్చర్యపోయారు. అమ్మ, ఎందుకు నువ్వు కొత్త మొట్టమొదటి సినిమా, ఇందులో స్క్రీన్ ప్లే చేయడం చాలా కష్టం. పైగా కృష్ణ ఇప్పటికీ కమర్షియల్ మాస్ చిత్రాల్లో, ముఖ్యంగా క్రైమ్ ఎలిమెంట్ సినిమాల్లో హీరోగా బాగా వెలుగుతున్నాడు. ఇందులో చూస్తేనేమో ఆయనకి ఫైట్స్ ఉండవు, డాన్సులు ఉండవు, ఒక పక్క మంచి మంచి ప్యాంటు షర్ట్లు వేసుకుంటే కాస్ట్యూమ్స్ ఉండవు, రైతు బిడ్డగా ఉండాలి, సాధారణ సింప్లిసిటీగా ఉండేటువంటి క్యారెక్టర్. నీకు చూస్తేనేమో నీకు అతనికి మధ్య కూడా డ్యూట్లు ఉండవు, ఎందుకు ఈ సినిమా తీయటం అని చెప్పి డిస్కరేజ్ చేశారు. కానీ విజయనిర్మల ఏమాత్రం తొలగకుండా వెనకుండా, లేదంటే నేను చేస్తాను, నాకు నమ్మకం ఉంది అని చెప్పడంతో ఆ నవల హక్కులు ఆవిడకి ఇచ్చేశారు. ఆవిడ స్క్రీన్ ప్లే చాలా పకడ్బందీగా సమకూర్చుకున్నారు. ఆ తర్వాత సినిమా తీసిన తర్వాత అది ఎంత పెద్ద హిట్ అయిందో మీకు అందరికీ తెలిసిందే. సో విజయనిర్మల తర్వాత కాలంలో 44 చిత్రాలు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కడానికి ఈ మీనా ప్రధాన కారణం అని కూడా అనుకోవచ్చు. అంటే ఆవిడ్ని దర్శకురాలుగా నిలిపింది ఖచ్చితంగా ఈ మీనా సినిమానే. అలాగే కృష్ణకి ఒక హీరోగా నిలబెట్టింది మాత్రం వక్రీకరించిన సరళ రేఖలు. అయితే తర్వాత కాలంలో కూడా నవలా చిత్రాలు అనేటప్పటికీ కృష్ణ ఆసక్తి చూపించారు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఎత్తనపూడి సులోచన రాణి, ఆరకపూడి కౌశల్యాదేవి, అంటే కోడూరు అని కూడా మధ్యలో వస్తుంది బ్రాకెట్లో, మనం కోడూరు కౌశల్యాదేవి అని చెప్పి అనుకుందాం. ఎందుకంటే ఈ 2 పేర్లు ఆవిడ వాడుకునేవారు నవల్స్లో. అలాగే ఒక పక్క మాదిరెడ్డి సులోచన, తర్వాతకు వచ్చేప్పటికి కొమ్మూరి వేణుగోపాలరావు, ఎత్తనపూడి సులోచన తర్వాతకు వచ్చేప్పటికి ఎండపూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఇలాంటి రైటర్స్ దగ్గర నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా కొమ్మూరి వేణుగోపాల్, ఈయన డాక్టర్ అయినా, ఈయన కూడా మంచి మంచి నవల్స్ రాశారు. అలాగే కోడూరి కౌశల్యాదేవి రచించినటువంటి నవల శంకుతీర్థం. శంకుతీర్థం మంచి ప్రాచుర్యం పొందింది. మహిళలు బాగా ఈ నవలను ఆదరించారు. ఆదరించినప్పుడు యాక్చువల్గా నేను చెప్పాను కదా, విజయనిర్మలకు ఉన్నటువంటి పెద్ద హ్యాబిట్ ఏంటంటే 2 మార్గాలను ఆవిడ ఎంచుకునేవారు. ఒకటి
ఏదైనా రీమేక్ సినిమాల్ని పరభాషా చిత్రం నుంచి తీసుకొని వాటిని సినిమాగా తీయటం ఒకటి. రెండోది ఏంటంటే నవల్స్ ఏవైతే బాగా ఆదరణ పొందాయో వాటిని తీసుకొని వాటి ఆధారంగా తీద్దామని చెప్పేసి తీసినటువంటి నవలే శంకుతీర్థం. ఈ నవల పేరు కూడా శంకుతీర్థమే. కృష్ణ మరి జయప్రద ఇందులో చాలా బ్రహ్మాండంగా నటిస్తారు. మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి కథ. ఎవరు నేర్పారమ్మా ఈ కొమ్మకు అనే పాట కూడా ఆ రోజుల్లో పెద్ద హైలైట్. జయప్రద అప్పటికి ఎంగేజ్లో ఉన్నారు కాబట్టి చాలా అందంగా ఉంటారు. అలాగే కృష్ణ జయప్రద జోడీ కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ సినిమా ఒక అబోవ్ యావరేజ్ కూడా కాదు, యావరేజ్గా మాత్రమే నిలిచింది. కారణం ఏంటంటే నేను చెప్పాను కదా, స్క్రీన్ ప్లే నవలకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ఉంటేనే ఆ సినిమా సూపర్ టూపర్ హిట్ అవుతుంది. సో అనేక కారణాలు ఏవైనా సరే శంకుతీర్థం అనుకున్నంత రీతిలో విజయం సాధించలేకపోయింది. తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి కొమ్మూరి వేణుగోపాలరావు డాక్టర్ అనుకున్నాం, డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు. ఈయన అనేక నవల్స్ రాశారు, చాలా బాగుంటాయి ఈ నవల్స్. ఈయన రాసినటువంటి నవల డాక్టర్ సినీ యాక్టర్. ఈ డాక్టర్ సినీ యాక్టర్ విషయానికి వచ్చేప్పటికి అప్పుడు కృష్ణ సరసన ఎవరిని నేను హీరోయిన్ కింద పెట్టాలి అని చెప్పేసి ఇందులో డ్యూయల్ రోలు. ఒక హీరోకేమో కవితని పెట్టారు, ఇంకో హీరోకి ఎవరిని పెట్టాలి అనుకున్నప్పుడు జయసుధని పెట్టడం జరిగింది. ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే 1976 నుంచి కూడా జయప్రద కృష్ణ పక్కన నటించారు. జయసుధ అప్పటికే హీరోయిన్ 1976లో, బాగా ప్రాచుర్యమైందే 1977 అనుకోండి. మరి 1977 నుంచి మనం కనుక తీసుకున్నా కూడా 82 వరకు 5 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ కూడా హీరో హీరోయిన్ల కింద నటించలేదు. ఆ రోజుల్లో చాలా మంది చెప్పుకునేవాళ్ళు అదేంటంటే విజయ నిర్మల జయసుధకి పిన్ అవుతుందని. అది వాస్తవమే. వాళ్ళిద్దరి మధ్య చాలా దగ్గర రిలేషన్షిప్ ఉంది. నర్సరావుపేట నుంచి యాక్చువల్గా విజయ నిర్మల వచ్చారు. ఆవిడ సొంత ఊరు నర్సరావుపేట. అయితే వాళ్ళ ఫాదరు వాళ్ళంతా కూడా చెన్నైలో స్థిరపడ్డారు. అయితే ఈ సాన్నిహిత్యం వల్ల మీకు 12 కాపురం సినిమా కనుక తీసుకుంటే కృష్ణ జయసుధకి బాబాయ్ కింద నటిస్తారు, విజయనిర్మల కూడా బాబాయ్ పిన్ని కింద నటిస్తారు. నిజంగా వాళ్ళు పిన్ని బాబాయ్లే. కాబట్టి సినిమాల్లో బాబాయ్ పక్కన నటిస్తే కొంచెం ఎఫెక్ట్గా ఉంటుందా అనే ఒక భావన ఉండుండొచ్చు. కృష్ణ కూడా భావన ఉండొచ్చు, విజయనిర్మల కూడా భావన ఉండుండొచ్చు. వాళ్ళిద్దరు మాత్రం జోడీగా నటించాల. ఆ రోజుల్లో చాలా మంది ఇదే విషయాన్ని ప్రస్తావించుకునేవాళ్ళు. వాళ్ళిద్దరు నటించకపోవడానికి కారణం ఇదే అని. దాన్ని బ్రేక్ చేశారు విజయనిర్మల. డాక్టర్ సినీ యాక్టర్లో జయసుధని పెట్టడం జరిగింది. పెట్టగానే అందరూ ఆశ్చర్యపోయారు. సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళే కాదు, వాళ్ళు సామాన్య ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. అంతవరకు వాళ్ళ కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి, కానీ ఆవిడ జోడీగా రాలేదు. ఆ విధంగా ఈ జోడీగా ఈ సినిమాలో వచ్చినటువంటి డాక్టర్ సినీ యాక్టర్ కూడా యావరేజే, అబోవ్ యావరేజ్గా మాత్రమే నిలిచింది. ఇందులో మరొక విచిత్రం ఏంటంటే సుభాష్ని కూడా విధంగా చెప్పాలంటే సేమ్ ఆవిడ సిస్టర్ కదా, అదే వరుస అవుతారు. ఇందులో వ్యాంప్ క్యారెక్టర్ చేశారు. వ్యాంప్ క్యారెక్టర్లో కృష్ణను కవించి రెచ్చగొట్టేటువంటి సీన్స్లో చాలా బోల్డ్గా నటించారు. ఈ విషయాన్ని కూడా ఆ రోజు సమాజంలో చాలా మంది ప్రస్తావించుకునేవాళ్ళు. సుభాష్ని ఏంటి, బాబాయ్ ఉన్నటువంటి కృష్ణతో అలాంటి చేయడం ఏంటని కూడా ఆ రోజు కామెంట్స్ చేసుకునేవాళ్ళు. ఒక విధంగా ఈ రిలేషన్షిప్ ఆ సినిమాని కొద్దిగా దెబ్బతీసిందా అని అనుకున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. కానీ అదే పూర్తి కారణం అని మనం చెప్పలేము. కానీ ఏదేమైనా మాత్రం ఆ రోజు ఈ రిలేషన్స్ గురించి మాత్రం డిస్కషన్ చేసుకోవడం మాత్రం నేను స్వయంగా విన్నాను. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా ఇదే మాట్లాడుకున్నారు. ఇంకా తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి మరి కొమ్మూరి వేణుగోపాలరావు రాసినటువంటి మరొక నవల ప్రేమ నక్షత్రం. ప్రేమ నక్షత్రం కూడా ఆ రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి కథ ఉన్నటువంటిది. ఒక విధంగా మిస్సమ్మ సినిమా ఛాయలు కూడా అందులో కనబడతాయి. ఈ సినిమా నా సినిమాని తీద్దామని చెప్పి పి సాంబశివరావు ముందుకొచ్చారు, ఆయన డైరెక్టరు. దీని స్క్రీన్ ప్లే అంతా కూడా ఆయన సమకూర్చుకున్నారు. అద్భుతంగా వచ్చింది. నిజంగా సినిమా చాలా బాగుంటుంది. దీని ఆధారంగానే తర్వాత కాలంలో శ్రీవారి శోభనం అని చెప్పేసి ఒక సినిమా కూడా వచ్చింది. ఇది సేమ్ ఇదే పాయింట్. అయితే ఈ పాయింట్లో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి చాలా చలాకీగా కనపడతారు. ముఖ్యంగా కృష్ణ తన రొటీన్ చిత్రాలకి భిన్నంగా ఉంటుంది. అంటే సీరియస్గా ఉండేటువంటి కాకుండా కామెడీగా ఉంటూ అందరిని నవ్విస్తూ, సినిమాలో నవ్విందులో కూడా అలాగే కనిపిస్తారు ఆయన. కొన్ని డిఫరెంట్ పిక్చర్స్ ఆయన కెరీర్లో ఉన్నాయి.
ఇందులో మంజుల క్యారెక్టర్ వచ్చేప్పటికి అంతవరకు ఒక హీరో కృష్ణ పక్కన ఆవిడ ఎలా నటించారు, హీరోయిన్గా నటించారు, కవ్విచ్చారు, మంచి మంచి సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. మాయదారి మల్లిక లాంటి సినిమాలు మీకు అందరికీ గుర్తుండే ఉంటాయి. అలాంటి ఆవిడ ఈ సినిమాలో అత్తగా కనిపిస్తారు. రంగనాథ్, మంజుల ఇద్దరు జంటగా కనిపిస్తారు. అది చూసేటప్పటికి చాలామంది ఆశ్చర్యపోయారు, ఎంత మార్పు, కేవలం 5-6 సంవత్సరాల తేడాలోనే ఆవిడ అత్త క్యారెక్టర్స్ వేస్తున్నారా అని చెప్పేసి ఆ రోజుల్లో చాలామంది డిస్కషన్ కూడా చేసుకునేవాళ్ళు. ఆ విధంగా ఈ ప్రేమ నక్షత్రం కూడా కృష్ణ కెరీర్లో ఒక మర్చిపోలేని చిత్రం అవుతుంది. పెద్ద బ్లాస్ట్ హిట్ కాకపోయినా కూడా యావరేజ్ చిత్రంగా మిగిలిపోతుంది. అంటే నవలా చిత్రాలు ఆ తర్వాత కాలంలో చాలా సినిమాల్లో ప్రాముఖ్యం వహించాయి. చాలామంది జీవితాన్ని మరుపు తిప్పాయి. ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే ఆ రోజుల్లో వాణిశ్రీ చేసినటువంటి ఈ నవలా చిత్రాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లే. ప్రేమనగర్ తీసుకుంటే మరి కోడూరు కౌశలాదేవి అది ఎంత హిట్ అయింది. అక్కినేని నాగేశ్వరరావు నట జీవితాన్ని మలుపు తిప్పింది. మరి కనుక చేసుకుంటే మరి జీవన తరంగాలు సోహన్ బాబు, వాణిశ్రీ, ఇది కూడా ఎదరపూడి సులోచన నవల ఆధారంగా రామానాయుడు తీశారు. చాలా బ్రహ్మాండంగా ఆడింది. వాళ్ళిద్దరి కెరీర్ని మలుపు తిప్పింది. తర్వాత ఈ చక్రవాకం సినిమా వచ్చేప్పటికి కోడూరి కౌశలాదేవి ఈ సినిమాకి కథ అందించారు. అంతకుముందు నవలగా కూడా వచ్చింది. ఈ చక్రవాకం సినిమా కూడా అద్భుత విజయం సాధించింది. మీరు అంతకు ముందు కనుక వెళ్ళైతే డాక్టర్ చక్రవర్తి అనే సినిమా వచ్చింది. అది అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, ఇది విజయ్ వీళ్ళందరూ ఉంటారు. ఈ సినిమా కొడవగంటి కుటుంబరావు రచించినటువంటి చక్ర భ్రమణం అనేటువంటి నవల ఆధారంగా ఈ సినిమాని తీశారు. ఆదిత్య సుబ్బారావు డైరెక్షన్. ఆ రోజుల్లో డాక్టర్ చక్రవర్తి సూపర్ డూపర్ హిట్. మరి చదువుకున్న అమ్మాయిలని చెప్పేసి అది కూడా సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు ఈ కాంబినేషన్లో వచ్చింది. ఇందులో సోహన్ బాబు వచ్చేప్పటికి సావిత్రికి భర్తగా నటిస్తారు. ఈ సినిమా కూడా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్. ఒక విధంగా చెప్పాలంటే సోహన్ బాబు అప్పుడు ఒక గెస్ట్ క్యారెక్టర్లో కనిపించిన ఈ సినిమాలో సావిత్రి భర్తగా ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అది ఒక వింత కారణం. ఎందుకంటే ఆవిడ పక్కన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఉంటేనే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. తర్వాత కాలంలో ఆవిడ అనేక మంది విలన్స్ పక్కన కూడా, చివరికి కామెడీ యాక్టర్స్ పక్కన కూడా భారీగా నటించారనుకోండి, అది వేరే విషయం. ఆ విధంగా సావిత్రి కూడా ఈ నవలా చిత్రాలు బాగా కలిసి వచ్చాయి. కానీ జయప్రదకి, జయసుధకి మాత్రం ఈ నవలా చిత్రాలు అంత కలిసి రాలేదా అని అనిపిస్తుంది. ఎలాగంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. రాధాకృష్ణ ఈ నవల ఎదరపూడి సులోచన రాశారు. ఆ రోజుల్లో పెద్ద బ్లాస్ట్ హిట్ నవల. ఆ సీరియల్ వచ్చినప్పుడు అందరూ కూడా కంపల్సరీ చదివేవాళ్ళు. అది కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో సోహన్ బాబు, జయప్రద వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాధాకృష్ణనే తీశారు. సినిమా మాత్రం మంచి హిట్టే, నేను కాదని అన్నాను. కానీ నవల ఆశించినంత రీతిలో ఈ సినిమా బ్లాస్ట్ హిట్ అవల. యావరేజ్గా ఈ సినిమా వెళ్ళింది. హిట్ని మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ తర్వాత కాలంలో వీళ్ళిద్దరి మధ్య ఇంకో సినిమా తీశారు, సుందరరావు నాథ, అదే శ్రీకాంతరావు నాథ. కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్లో యతనపూడి సులోచన రాసిన నవల గిరిజా కళ్యాణం. ఈ నవల చాలా పాపులర్ అండి. ఆ రోజుల్లో ఈ లెర్నింగ్ లైబ్రరీస్ నుంచి నవల తీసుకొచ్చి చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ గిరిజా కళ్యాణం ఎందుకంటే మిస్ఫైర్ అయిపోయింది. సినిమా ఆడలేదు. అందులో సోహన్ బాబు తప్పు లేదు, జయప్రద తప్పు కూడా లేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేయలేకపోయారు. అది జయప్రదకి అచ్చి రాలేదని అనుకోవాలి నిజం చెప్పాలంటే. ఆ తర్వాత మళ్ళీ యతనపూడి సులోచన రాసిన నవల ఇంకోటి వచ్చింది, అది అగ్నిపూలని. కృష్ణరాజు, జయసుధ, జయప్రద. ఇందులో జానకి క్యారెక్టర్ జెన్నీ అని పిలుస్తారు, ఇందులో జయసుధని. రుక్మిణి క్యారెక్టర్లోకి వచ్చేప్పటికి జయప్రద. యాక్చువల్గా పీడా పరాక అంటే ఒక పాట కూడా ఉంటుంది, నాగిని డ్యాన్స్. జయప్రద బ్రహ్మాండంగా ఆ డ్యాన్స్ చేస్తుంది. కాకపోతే ఈ సినిమాలో ప్రమాదవశాత్తు కాళ్ళు కోల్పోయి వీల్ చేయలేటువంటి క్యారెక్టర్. జెన్నీ జయసుధేమో పగలతో రగిలిపోయేటువంటి క్యారెక్టర్. మొత్తానికి ఏది ఏమైనా సరే రామానాయుడు తీసినటువంటి ఈ సినిమా ఆ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేయలే. దాంతో మరొక ఫ్లాప్ సినిమాగా అగ్నిపూలు మిగిలిపోయింది. తర్వాత గోపికృష్ణ మూవీస్ బ్యానర్ మీద మళ్ళీ కృష్ణరాజు ఒక ప్రయత్నం చేశారు. యతనపూడి సులోచన రాసినటువంటి నవల ఆధారంగా మధుర స్వప్నం. ఈ మధుర స్వప్నం చాలా మంచి సబ్జెక్ట్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ.
ఈ సినిమా చాలా హోప్స్తో తీశారు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఇది కూడా ఆశించిన స్థాయి విజయం సాధించాల. ఇదే టైంలో అంజలిదేవి కూడా ఒక ప్రయత్నం చేశారు. ఆదినారాయణరావు వాళ్ళ ఆయన సంగీత దర్శకులు, ఆయన నిర్మాతగా చండీ ప్రియ అనేటువంటి ఒక సినిమా తీశారు. ఇది కూడా పోల్కంపల్లి శాంతాదేవిని ఈ నవల రాశారు ఆవిడ, చండీ ప్రియని. ఆ నవలాధారంగా వి మధుసూదన్ రావు ఈ సినిమాని తీయడం జరిగింది. ఇందులో చిరంజీవి కూడా ఉంటారు. అప్పటికి ఆయన పైకి వస్తున్నారు. ఓ ప్రియ చండీ ప్రియ అనేటువంటి పాట కూడా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అంజలిదేవికి నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కాలంలో అంజలిదేవి ఆర్థికంగా దెబ్బతింటానికి ఈ చండీ ప్రియ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఇందులో మనం వేరే డిస్కషన్కి తావలేదు. చాలా డబ్బును పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో ఎవరి తప్పు కూడా లేదు, కానీ జయప్రదకి మాత్రం అందులో అచ్చిరాల. తర్వాత మరొక ప్రయత్నం కూడా జరిగిందండి. సోన్ బాబు జయప్రద కాంబినేషన్లో సంపూర్ణ ప్రేమాయణం అనేటువంటి సినిమా తీశారు. అది యండమూరి వీరేంద్రనాథ్ నవల పరంగా అది బాగా హిట్, మంచి హిట్. అయితే ఈ సినిమాని తీసినప్పుడు ఏమైందంటే, ఇది రాజలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద తీశారు. తీసిన తర్వాత కథ అంతా బాగానే ఉంది, అన్నీ బాగానే వచ్చాయి, కానీ ఈ స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం వల్ల ఈ సినిమా ఆశ్చర్యంత స్థాయి కాదు, అసలు పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇది జయప్రదకి మరొకసారి నిరాశనే మిగిల్చింది. అలాగే సోన్ బాబు మరి పెద్ద హిట్ తీయలేదంటే తీశారు కదా, జీవన తరంగాలు అదే నవలే బ్రహ్మాండమైన హిట్. మరి పక్కన చూసుకుంటే చక్రవాకం అది కూడా బ్రహ్మాండమైన హిట్. కానీ జయప్రదకి లెక్క కలిసి రాల. ఆ విధంగా ఆవిడకి నవలా చిత్రాలు అయితే అచ్చి రాలేదనే చెప్పాలి. అలాగే జయసుది కూడా తను చెప్పినట్టు డాక్టర్ సినీ యాక్టర్లో కూడా అదేం పెద్ద లాస్ట్ హిట్ కాదు కదా. ఆ విధంగా చూసుకుంటే కొంతమందికి అచ్చొచ్చాయి, వాళ్ళు సూపర్ స్టార్లు అయిపోయారు. అక్కడే నాగేశ్వరకి అచ్చొచ్చింది, ఆయన మంచి సినిమాలు తీశారు. అలాగా సినిమాలు ఎలాగుంటాయంటే అదృష్టం బట్టి ఉంటాయి, లెక్క బట్టి ఉంటాయి. కథ బాగున్నా కూడా ఒకసారి సినిమా ఆడకపోవచ్చు. మరి చెప్పాలంటే సంపూర్ణ ప్రేమాయణం యండమూరి వీరేంద్రనాథ్ నవల్లో చాలా బాగుంటుంది నిజంగా, కానీ ఆ సినిమా ఆడలేదు. అలాగే మనం కొన్ని సినిమాలు తీసుకుంటే దురదృష్టం వాటిని వెంటాడిందా అని కూడా మనం అనుకోవచ్చు. ఏదేమైనా సరే ఈ ఎపిసోడ్ అనేవి కూడా మీకు చాలా క్లుప్త సమయంలో మీకు తెలియాలని చెప్పడం జరిగింది. ఇందులో నటీనటులు తప్పు ఏమీ లేదు, వాళ్ళ యాక్షన్లో మనం తప్పు పట్టడానికి కూడా లేదు. నేను చెప్పాను కదా, నవల ప్రేక్షకులు ఆదరించినా కూడా సినిమాలు ఆదరిస్తారని నమ్మకం లేదు, ఆదరించకపోతారని నమ్మకం లేదు. కాబట్టి ఇది అంతా కూడా ఒడిదుడుగా ఉండేటువంటి లక్తో కూడిన వ్యవహారాలు. కాబట్టి ఈ ఎపిసోడ్లో మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే నాకు తెలియచేయండి. సాధ్యమైనంత వరకు చాలా సమయాన్ని విషయాల్ని గ్యాదర్ చేసి మీకు ఇవన్నీ కూడా ఎపిసోడ్స్ రూపంలో అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణ గురించి అనేక రకాలైన ఆస్పెక్ట్స్ కూడా మీకు తెలియజేస్తున్నాను. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా ఒక చిన్న లైక్ మాత్రం చేయండి. మీరు లైక్ చేస్తే అది మాకు ఒక ప్రేరణ, ఒక ఉత్సాహం. అలాగే సబ్స్క్రైబ్ కనుక చేసుకున్నాను అనుకోండి, మాకు ఒక విధంగా ఉత్తేజాన్ని కూడా కలగజేస్తుంది. మీరు ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని విషయాలు గ్యాదర్ చేసి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు కూడా సెలవు, మీ కృష్ణప్రసాద్.